నమస్తే. భువర్లోక గమనం సిరీస్కి స్వాగతం. అయితే భువర్లోక గమనంలో సమ్ టైమ్స్ వెస్టర్న్ సిస్టంలో యాస్ట్రల్ ట్రావెల్ అంటారు. నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్, కానీ అందరికీ అర్థమవుతుంది కాబట్టి యాస్ట్రల్ ట్రావెల్ లాంటిది, లేకపోతే మన శరీరం వదిలి శరీరేతరంగా బయటకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ని మానసికంగా మనము వేరే వేరే లోకాలకి వేరే వేరే జర్నీకి చేయడానికి ఇదొక మార్గంగా అనుసంధానంగా చెప్తారు. అయితే దీనిలో బోలెడని రూల్స్ మాట్లాడుకున్నాం. అగ్ని త్రాటక కానీ, లేకపోతే ఫైర్తో కానీ, లేకపోతే దానికి సంబంధించిన నక్షత్రలోక గమనం కానీ, ఇట్లా చాలా చేయొచ్చు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ భువర్లోక గమనం చేస్తున్నప్పుడు ఆర్ ఇలాంటి యాస్ట్రల్ ప్రొజెక్షన్స్, యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంత బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. లేకపోతే తప్పుదారి పట్టిపోయి రాంగ్గా ఆలోచించి నాకేదో అవుతోంది, నాకెవడో కనిపిస్తున్నాడు, లేకపోతే చక్రాలనే తిరిగిపోతున్నాయి, ఈ టైప్లో చాలా నాన్సెన్స్ మన మైండ్ ఊహిస్తుంది. హాలూసినేట్ చేసుకోవద్దు. ఇది ఒక టైప్ ఆఫ్ ఒక తరహా ప్రక్రియ అన్నది గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఇది తెలియక నాకు అమ్మవారు వచ్చేసింది, నాకు దేవుడు వచ్చేసాడు, నాకేదో అయిపోతుంది, ఇలా ఉంటారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్లిస్ఫుల్ స్టేట్. దీన్ని మైండ్లో ఓవర్ ఇమాజిన్ చేసుకుని నాకేదో జరుగుతుంది, నాకేదో అయిపోయింది అనే పిచ్చిలో పడవద్దు. ఇది సైంటిఫిక్గా మన మైండ్ని ఒక ట్రాంక్విల్ స్టేట్లో తీసుకెళ్ళి అక్కడ ఉండే జర్నీ చేయడానికి చాలా ఉపయోగపడే ఒక ప్రక్రియ. దీని ద్వారా మన స్ట్రెస్, యాంగ్జైటీ, వరీస్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, మైండ్లో వచ్చే సో మెనీ నెగిటివ్ థాట్స్, ఇవన్నీ తగ్గడానికి మీ మైండ్ యొక్క కెపాసిటీ. ఇప్పుడు ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అంటే మైండ్ చేసే పని కాబట్టి, అదే పాజిటివ్ థాట్ ఇంకో బెటర్ జర్నీ చేయడం కూడా మన చేతుల్లో, మన మైండ్లో ఉండే పనే అనేది అర్థం చేసుకోవాలి. సో మన మైండ్లో ఉండే పనితో మన నెగిటివ్ ఆలోచించే కంటే దీన్ని ఒక బ్యూటిఫుల్ జర్నీ చెయ్యొచ్చు అనేది ఈ ప్రాసెస్ యొక్క అండర్లైన్ ఫిలాసఫీ. అయితే ఈ మానసిక జర్నీ చేస్తున్నప్పుడు మనం నిద్రలో తెలియకుండానే ఏదో లోకానికి వెళ్ళిపోయినట్టు, ఏదో జరుగుతున్నట్టు ఎలా అయితే ట్రావెల్ చేస్తామో, అది మెలకువతో ఉండి మనం ఇంటెన్షనల్గా మన మైండ్ని మన బ్రెయిన్ లోపల ఉండే మూలలకి గనక పంపిస్తే తెలియని సమస్యలకి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎన్నో అద్భుతమైన మన మైండ్ లోపల ఉండే పవర్స్ ఓపెన్ అవుతాయని చెప్తారు. దీని అర్థము పవర్స్ అనగానే రెక్కలు వచ్చేసినట్టు, దేవుళ్ళు కనిపించినట్టు, మనమే పరమాత్మలు అయిపోయినట్టు, ఈ టైప్లో చాలామంది ఇమాజిన్ చేసుకుని రాంగ్ దారి పడతారు. నా వీడియోస్ చూసిన వాళ్ళు, అట్లీస్ట్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఓవర్ ఇమాజినేషన్ చెయ్యొద్దు. రియల్ లైఫ్లో బ్రతకండి. మానసికంగా ఒక మంచి జర్నీ చేయండి. ఇది భువర్లోక గమనంకి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యేది. కొంతమంది ఎవరో మెసేజ్ కూడా పెట్టారు, ఇలా చెప్పే కంటే మీరు డైరెక్ట్గా ఇనిషియేట్ చేయొచ్చు కదా, డైరెక్ట్గా మాకు నేర్పించవచ్చు కదా ఎలాగా అని. నేను యాక్చువల్గా అలా చేద్దామనే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ చాలా దానికి సంబంధించిన ఫెసిలిటీసు, డబ్బు, దానికి సంబంధించిన ప్లేస్, ఇవన్నీ చాలా అవసరం పడతాయి. అలా అయ్యేసరికి మళ్ళీ అది కమర్షియల్ అయిపోతుంది. మళ్ళీ కమర్షియల్ అయ్యేసరికి డబ్బుల కోసం చేస్తున్నట్టుగా ఉంటుంది. అందుకని దీన్ని ఎంత చెప్పడానికి ట్రై చేస్తే ఎంత ఇవ్వగలుగుతాను అంత ఇచ్చేసి, అప్పటికీ కుదరలేదు, అప్పటికీ భువర్లోక గమనం చేయడానికి కష్టమవుతుంది అనుకుంటే దెన్ మనం క్లాస్ పెట్టి చేద్దాం. అయితే దీని మెయిన్ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఆగిన చోట నక్షత్ర గమనము ఆర్ ఈ ప్లేన్ నుంచి శరీరాన్ని దాటి ముందుకు వెళితే వచ్చే గమనం. అయితే దీనిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒక టైప్ ఆఫ్ లోకము వెళుతున్నట్టుగా, వేరే లోకానికి వెళుతున్నట్టుగా ఉంటుంది. ఏ లోకానికి వెళ్ళినా లా ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మారదు. ఆ లా ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో మ్యాటరు, ఫోర్స్, మైండ్, ఈ మూడు మారవు. ఇవంతా కూడా ఈ సృష్టి మొత్తం, ఇన్ని లోకాలు మొత్తం కూడా జర్మినేషన్ అవుతూ ఉంటుందంటారు. అంటే కొత్త కొత్త ప్రాణికోటి పుట్టుకొస్తూ ఉంటుంది. అలాంటి జర్మినేట్ అవుతున్నప్పుడు 3 ఫోర్సెస్ కంపల్సరీగా ఉంటాయి. ఆ 3 ఫోర్సెస్లో మ్యాటర్, ఫోర్స్, తర్వాత మైండ్, ఇది కంపల్సరీగా అన్నిట్లో ఉంటుంది. ఏలియన్స్ని కనిపెట్టిన, వేరే లోకాలకి వెళ్ళి వేరే నక్షత్ర లోకాలలో, నక్షత్ర మండలాలలో మనకు కనిపించే స్టార్స్ కాదు, నక్షత్ర మండలాలు ఉంటాయి. అలాంటి నక్షత్ర మండలాలకు వెళ్ళి చూసినా ఈ 3 కంపల్సరీ. సంథింగ్ టు పర్సీవ్ ఒక మ్యాటర్, వాటికి సంబంధించిన ఫోర్సెస్,
అంటే కోవాలెంట్ బాండ్ అని, హైడ్రోజన్ బాండ్స్ అని, లేకపోతే మనకి కార్బన్ బాండ్స్ అని, లేకపోతే ఇంకా చాలా ఈక్వివాలెంట్ బాండ్స్ ఉంటాయి. తర్వాత పాజిటివ్ నెగిటివ్ వల్ల రిపల్షన్స్ ఉంటాయి. ఇలాగా సమ్ ఫోర్సెస్, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, ఎలక్ట్రిక్ ఫోర్సెస్, ఇలాగా చాలా చాలా ఫోర్సెస్ ఆ లోకానికి సంబంధించిన ఆ ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్కి సంబంధించిన ఫోర్సెస్ ఉంటాయి, వీటన్నిటినీ అర్థము చేసుకోగలిగిన మైండ్ ఉంటుంది. ఇది ఈ లోకంలో కూడా మీరు అప్లై చేసి చూసుకోవచ్చు. ఏ లోకంలో అయినా ప్రతి దాంట్లోనూ ఈ మూడు మనకు కనిపిస్తుంది. ఒక మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్కి సంబంధించిన ఫోర్సెస్ ఉంటాయి, ఆ ఫోర్స్కి సంబంధించిన మైండ్ ఉంటుంది, ఫోర్స్ని అర్థం చేసుకునే మైండ్ ఉంటుంది. ఈ మూడు మన నక్షత్రలోక గమనం చేసిన, భువర్లోక గమనం చేసినా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా ధ్యానంలో కూర్చుంటే ఒక స్టేబుల్ గ్రౌండ్, మంచి పొజిషను, స్లోగా మైండ్ని తీసుకెళ్ళడము, అండ్ మైండ్కి మన థాట్ ప్యాటర్న్కి ఆ గ్యాప్ని తీసుకురావడం, ఆ సెపరేషన్ తీసుకొస్తే దెన్ మన శరీరం నుంచి మైండ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ రిపేర్ ఏదైతే మనము ఇది చెయ్యలేకపోతున్నాం అని ఉంటుందో అక్కడ రిపేర్ చేసుకోవాలి. ఒక అతనికి క్రికెట్ ఆడడం రాదు, ఏం చేయాలి? అయ్యో క్రికెట్ ఆడడం రాదు అనే కంటే రోజుకు ఒక షార్ట్ ప్రాక్టీస్ చేయాలి కదా. అలాగే మీకు భువర్లోకి గమనం చెయ్యాలి అని మీకు అనిపిస్తే స్లోగా ఒక్కొక్క స్టెప్ ప్రాక్టీస్ చేయండి. కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి, ఊపిరి మీద ధ్యాస పెట్టడం ప్రాక్టీస్ చేయండి. స్లోగా ఈ మైండ్ నా ఊపిరి అనే దాని నుంచి సపరేట్ చేయాలి. ఊపిరి న్యాచురల్గానే జరుగుతుంది నేను చెప్పకపోయినా, నా మైండ్లో ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలన్నిటికీ ఆరిజిన్ ఏంటి అని వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి దాన్ని రిలీజ్ చేయాలి, వదిలేయాలి. లీవ్ యువర్ ఆ థాట్ని అబ్జర్వ్ చేసే ఆ స్పెషల్ ఫోర్స్ని వదిలేయాలి. వదిలేసినప్పుడు మీకు అలా స్లోగా బయటకు వస్తారు. ఎప్పుడైతే మీకు అలా ఒక లైట్ బాడీ బయటకు వస్తుందో దెన్ నక్షత్ర లోకాలకి వెళ్ళడం విల్ బీ నియర్ పాసిబిలిటీ. అంటే అతి దగ్గరలో అతి తొందరగా జరిగేది. మీరు నక్షత్ర లోకాలకి వెళతారు. నక్షత్ర లోకాల్లో మనకు ఎంతోమంది అవధూతలు, ఋషులు, మునులు అక్కడే ఉంటారని, వాళ్ళు ఈ ప్లేన్కి రావాలి, ఈ భూమిపైకి రావాలి అంటే వాళ్ళు ఆ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోకి మ్యాటర్, మైండ్, ఫోర్స్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ ఈ లైఫ్లోకి వచ్చి ఇక్కడ ఒక శిష్యున్నో ఎవరికో ఏదో చెప్పాల్సింది చెప్పి మళ్ళీ అటు వెళ్ళిపోతారు. దే ఆర్ లైట్ బీయింగ్స్ అంటారు. అలాంటి వాళ్ళని మనము మానసికంగా వాళ్ళని వెళ్ళి స్పృశించవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు అన్నది భువర్లోక గమనంలో చాలామంది చెప్పే ఎక్స్పీరియన్స్. ఇది నేను చెప్పాను కాబట్టి సినిమాటిక్గా ఉన్నట్టు, అదేదో సినిమాలో 3 డైమెన్షనల్ పిక్చర్స్ చూపించినట్టు ఊహించుకోకండి. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ హ్యాపెన్. నిజంగా మీకు జరిగింది అంటే మీకు ఏమవుతుంది తెలుసా? మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మిగులుతుంది. ఫేక్ చేస్తున్నారనుకోండి, మీకు ఆందోళనగా ఉంటుంది, ఆత్రంగా ఉంటుంది, లేకపోతే మీకు అందరికీ చెప్పేయాలనిపిస్తుంది. అట్లా ఉంది అంటే మీరు ఫేక్. రియల్గా మీకు జరిగితే ఒక ప్రశాంతతలోకి వెళ్తారు. ఎవ్వరికి చెప్పాల్సిన పని ఉండదు. ఎవ్వరికి నేను దేవుణ్ణి అయిపోయా, నాకు అవి జరిగాయి ఇవి జరిగాయి అని చెప్పరు. ఎందుకంటే మీకు తెలుసు అది మీ మానసికంగా మీరు చేసిన ప్రయాణం ఇంకెవ్వడికి అర్థం కాదు అని. ఇది మీరు రియలైజ్ అయితే మీరు ఇంకా ఎవరికో చెప్పుకోవాలని చెయ్యరు, ఎవరికో నాకు ఇది వచ్చేసింది అని చెయ్యరు. మీరు మీ జర్నీ మీరు ప్రశాంతంగా చేస్తారు. ఓకే, సో అందుకని నేను రియల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను భూర్లోక గమనం చేస్తాను, అది నేను మీకు ఎన్ని కోట్ల సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. అందుకని మీ ఎక్స్పీరియన్స్ మీరు చెయ్యండి, ఎవ్వరికి చెప్పుకోవద్దు. ఇదంతా చెప్పుకునే బిజినెస్ చేయొద్దు. మీ ఓన్గా మీరు కూర్చుని ఆ ప్రశాంతమైన వాతావరణం నుంచి అట్లా మీ మైండ్ని పంపించండి. ఆ మైండ్ ఇలా వదలగానే, మీ శరీరం మీ మైండ్ వదలగానే మీకు తెలియకుండానే ఒక బ్యూటీ మీ లైఫ్లోకి ఎస్టాబ్లిష్ అవుతుంది. దీన్ని నక్షత్రలోకానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉండే క్యారెక్టరిస్టిక్స్ 3 రకాలుగాను, మైండ్ గాను, ఫోర్స్ గాను, మ్యాటర్ గాను 3 రకాలుగాను మీకు కనిపిస్తాయి. ఈ శరీరంతో, మానసిక శరీరంతో దేన్ని ముట్టుకోలేం కదా, మరి ఆ మ్యాటర్ మనకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. వెరీ జెన్యూన్ డౌట్, నిజంగా అలాంటి డౌట్, లాజికల్ డౌట్. అయితే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మానసిక స్థితి ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ పర్సానిఫై అవుతుంది.
మనకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చెప్తుంటారు, ఇక్కడి నుంచి నరకానికి వెళ్తే నరకంలో కాలుస్తారు, లేకపోతే ఏంటి పనిష్మెంట్లు ఇస్తారు, పిన్నులతో గుచ్చుతారంటారు కదా. మరి ఇక్కడ శరీరం ఇక్కడ కాల్చేస్తున్నప్పుడు అక్కడ నరకంలో ఎలా పనిష్మెంట్ ఇస్తారని. ఎప్పుడు ఏ లోకానికి వెళతామో ఆ లోకానికి సంబంధించిన యాతనా శరీరం తీసుకుంటాం. మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ శరీరంతో మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో ఇది ఇక్కడి లోకాని యొక్క యాతనా శరీరం ఆర్ అనుభవించే శరీరం. ఇక్కడిది నిజమని అనుకుని ఈ శరీరం నాది అని అనుకుని ఎలా అయితే మనము అమ్మో దెబ్బ తగిలింది, అమ్మో నాకెంత బాధ వచ్చింది, నాకెంత కష్టం వచ్చింది అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో, అలాగే ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఆ శరీరం చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఆ శరీరం నిజంగా మనమేనేమో అనుకుంటాం. అలా ఎప్పుడైతే ఈ లోకములో ఈ శరీరం మనది అని నమ్మేస్తున్నామో, అలాగే ఆ శరీరంలో ఆ యాతనా శరీరమో ఆరు అనుభవించే శరీరమో నిజమని నమ్ముతాం. అది నిజంగానే ఉంటుంది. అక్కడ ఏదైనా గుచ్చుకుంటే అమ్మ గుచ్చుకుంది అని అనిపిస్తుంది. అక్కడ ఏదైనా ఆనందం వస్తే నాకు ఎంత ఆనందం వేస్తుందో అని అనిపిస్తుంది. అదంతా కూడా యువర్ మైండ్ విల్ టేక్ దట్ షేప్. ఒక బలూన్లోకి గాలి ఊదితే గాలి ఎలా అయితే షేప్ తీసుకుందో అలాగా మన మైండ్ నుంచి ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తే వెళ్ళిన ప్లేస్లో అక్కడ ఆ మ్యాటర్ ఫోర్స్ అండ్ మైండ్ ఉంటాయి. ఆ మైండ్ ఆ మ్యాటర్ ఫోర్స్కి తగినట్టుగా మారుతుంది. ఇనీషియల్గా మీరు ఈ వదిలినప్పుడు ఆ ప్రదేశము బ్యూటిఫుల్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. చాలా చాలా అద్భుతమైన ఒక నక్షత్ర లోకంలో కాంతి మాత్రమే మిగిలి ఆ కాంతిని చూడగలిగే చర్మచక్షువులు వస్తాయి. ఆ కాంతిని లైట్ కదా, ఎక్కువ లైట్ కళ్ళలోకి పెడితే ఎలా ఉంటుంది, మనకి అంతగా క్లారిటీ ఉండదు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మైండ్ ఫోర్స్ ప్రకారము, నీ మ్యాటర్ ఫోర్స్ ప్రకారము నీ మైండ్ తీసుకునే చర్మచక్షువులు నిజంగా వాటినే చూడగలుగుతాయి. ఓకే, ఇది ఎక్స్పీరియన్షియల్లీ తెలుసుకోవాలి. ఇది ఎక్స్పీరియన్షియల్లీ తెలుసుకోవాలంటే యాజ్ ఒక బాండేజ్ లేని ఒక పర్సన్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. దీంతోపాటు దీనిలో ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. దాన్నే వన్ లార్డ్ మెకానిజం అంటారు. అంటే మీరు వేరే వాటితో సెపరేట్ అని అనుకున్నన్ని రోజులు ఒక భగవంతుడిలోని పార్టే మనము అని అనుకోనన్ని రోజులు మీరు వేరువేరుగా కనిపిస్తారు. అందుకని నేను చెప్పే మెకానిజంలో నేను ఒక యూనివర్సల్ బీయింగ్లోని పార్ట్. ఈ పార్ట్ యొక్క రోల్ నేను పూర్తిగా నమ్మి చేస్తున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకి గ్రహాల చుట్టూ అట్లాగా శాటిలైట్లు తిరుగుతూ ఉంటాయి. మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈ శాటిలైట్ అని మనము కాదు అనుకుంటామో రిపల్షన్ మొదలైపోతుంది. అందుకని మనము కూడా ఈ భగవంతుడి సృష్టిలో ఒక చిన్న చంద్రుడు, ఒక చిన్న పార్టికల్, ఒక మెటియాయర్, ఒక ఫోర్స్ అని గనక మనం నమ్మగలిగితే ఆ ఫోర్స్లో మనం పార్ట్ కాబట్టి నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనేది నమ్ముతాం. అలా గనక మనము మైండ్ని నమ్మించద్దు. ఆ మైండ్ని తగ్గించి రియాలిటీలోకి వెళ్ళండి. ఆ మైండ్ని తగ్గించి ఆ లోకంలోకి వెళితే అప్పుడు మీకు నక్షత్ర లోకంలో మీ పొజిషన్, మీరు ఎందుకు ఆ జర్నీ చెయ్యాలన్నారు, అక్కడికి మిమ్మల్ని ఎందుకు అసలు ఈ వీడియో ద్వారా మీకు తెలిసి ఆ లోకానికి అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించారు అన్న పర్పస్ కూడా తెలుస్తుంది అంటారు. ఇలాంటిదే భువర్లోక గమనంలో జర్నీ చేయండి. చేయడానికి వెరీ సింపుల్ రూల్స్. ఎయిదర్ ఫ్లాట్ ఉండే దాని మీద కూర్చోవడం కానీ, దేని మీద హయ్యర్ ఉంటే పడిపోయే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇక్కడి నుంచి ప్లేన్ మారినప్పుడు డైమెన్షన్స్ మారిపోతాయి కాబట్టి అందుకని ఒక ఫ్లాట్గా ప్లేన్గా ఉన్న చోట నిద్రపోయి కూడా శవాసనంలో అలా చేతులు పైకి చూపిస్తూ కాళ్ళు ఇలా పడిపోయి చేతులు పైకి పెడుతూ ఫుల్ ఫ్లాట్గా పడుకొని కూడా చేయొచ్చు. అది కొంచెం టైం పడుతుంది. అందుకని కూర్చుని సాధన చేయగలిగితే మరీ మంచిది. దాని తర్వాత మీరు ఎప్పుడైతే మైండ్ని ప్రొజెక్ట్ చేస్తారో అప్పుడు ఈ రూల్స్ అన్నిటినీ మర్చిపోయి ఇక్కడ ఉండే లోకం యొక్క ఫోర్సెస్ అని మర్చిపోతే మీరు ప్రయాణం మొదలు పెడతారు. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. మీరు కూడా నెమ్మదిగా విని స్లోగా ఎక్కించుకోండి. ఇది రియల్గా మేము క్లాస్ రూపంలోనో లేకపోతే నిజంగా నేను లైవ్ చేయడానికి మీకు ఇష్టం ఉంటే లైవ్ అని కింద కమెంట్ పెట్టండి. ఖచ్చితంగా లైవ్ చేద్దాం. ఎక్కువ మంది ఉంటే మనకి వాటి యొక్క ఎక్స్పెన్సెస్ అవన్నీ తగ్గుతాయి కాబట్టి
సో దానివల్ల ఒకళ్ళిద్దరికంటే చాలా ఖర్చు అయిపోతుంది, బికాజ్ వాటి యొక్క పరికరాలు, వాటి యొక్క సిస్టమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎనీవేస్ పాయింట్ ఏంటంటే మీరు ఇంట్లో ప్రయత్నం చేసుకోండి, నెమ్మదిగా చేయండి, తొందరపడద్దు, స్లోగా వెళ్దాం. హాలూసినేట్ చేసుకోవద్దు, ఊహించేసుకోవద్దు. నాకేదో అయిపోయింది, నేను దేవుడిని అయిపోయాను, అమ్మవారు వచ్చేసింది నా మీదకి, వీళ్ళు చేస్తుంటారు చూడు అని చెప్పి ఊగిపోయి, అంత సీన్ ఉండదు. అది సినిమా, ఇది రియల్ లైఫ్లో మీరు బ్యూటిఫుల్ జర్నీ చేసి వెనక్కి రావచ్చు. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.